వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు వల్ల పేద ముస్లింలకు ప్రయోజనం కలుగుతుంది. ముస్లిం భూములను అక్రమంగా ఆక్రమించుకుని అనుభవిస్తున్న వారికి ఈ బిల్లు రుచించడం లేదని ప్రకాశం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసులు అన్నారు. ప్రకాశం జిల్లా పొదిల్లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన కరపత్రాన్ని శ్రీనివాసులు ఆవిష్కరించారు. కొన్ని పార్టీలు ముస్లిం సమాజానికి బీజేపీని బూచిగా చూపిస్తూ పబ్బం గడుపుకుంటున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజా సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి కూకట్ల వెంకట నాగేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి బెల్లంకొండ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ధార్మిక నిధి ఏర్పాటు చేయడం దీని యొక్క ఉద్దేశం, ఈ వర్ఫ్ అనేది. సో ఈ వర్ఫ్ ఆస్తులు అనాదిగా ఇస్తూ వస్తున్నారు. మొఘల్ సామ్రాజ్యం నుంచి ఉంది వర్ఫ్ అనేది. తర్వాత మనకి బ్రిటిష్ కాలంలో ఒక చట్టం, తర్వాత మన వర్ఫ్ చట్టం అనేది 1956లో ఈ చట్టం అసలు చేయటం జరిగింది. అప్పుడు నేషనల్ స్టేట్ బోర్డ్స్ ఏర్పాటైనాయి. వాటిలో అడ్మినిస్ట్రేటివ్గా ప్రాపర్ స్ట్రక్చర్ లేకపోవటం వల్ల 96లో వర్ఫ్ చట్టం 1996 ఏర్పాటు జరిగింది. అప్పటి నుంచి దీనికి ఒక దిశ వచ్చాయి. ఆ చట్టాల్లో ఉన్న కొన్ని లోపాల వల్ల పారదర్శకత లేకపోవటం వల్ల